అలానే మిసెస్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని మరిచిపోలేనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. భారత ప్రజల మీద, భారతదేశం మీద తనదైనటువంటి ముద్రను ఆయన సంపాదించుకున్నారు. నోట్ల రద్దు చేసిన, 370 రద్దు చేసిన, సిఏఏని అమలు చేసిన, అలా తలాక్ బిల్లుని తీసుకొచ్చి తలాక్ చట్టాన్ని రద్దు చేసిన, ఇవన్నీ కూడా ఆయన మాత్రమే చేయగలరు అనేటువంటి విధంగా ఆయన మీద ఒక అభిప్రాయాన్ని భారత ప్రజలు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఒక రైల్వే ప్రాజెక్ట్ని ప్రారంభించారు. అది 100 ఏళ్ల తర్వాత సాకారం అయింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి వంతెన మీద నుంచి రైలు ప్రయాణం చేస్తుంది. ఆ వంతెన యొక్క స్పెషాలిటీ అది. ఎక్కడ ఏంటి దాని స్పెషాలిటీ అనేది నేను చదివి వినిపిస్తాను. ఆల్రెడీ ఇవాళ ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. ఆయన చేతుల మీదుగా ఆయన జెండా ఊపి జాతికి అంకితం చేశారు. సో అది ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను. జమ్మూ కాశ్మీర్ చరిత్రలోనే ఇదిగో జమ్మూ కాశ్మీర్లో 100 ఏళ్ల కళ నెరవేరింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రధాని మోడీ ప్రారంభించారు. బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా పర్యటనకు వెళ్ళారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ వంతెన నిర్మాణం చేశారు. దీనిని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో నిర్మించారు. జనరల్గా మనకు ఈఫిల్ టవర్ అనేది ప్రపంచ వింతల్లో ఒకటి. దానికంటే కూడా ఎత్తుగా 35 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అంటే ప్రపంచ వింతల్లో ఇది ఒకటి అనుకోవాలి. వాస్తవానికి ఈ చినాబ్ రైల్వే వంతెన 359 మీటర్ల ఎత్తు, 1315 మీటర్ల పొడవుతో కలిగి ఉంది. దీనివల్ల జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో చినాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్లోని ప్రపంచ వింతైన ఈఫిల్ టవర్ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు, సొరంగాల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంది ఇది చినాబ్ రైల్వే. ఈ రైల్వే లైను ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన వంతెన చెక్కు చెదరదు. దట్ ఈస్ ఇండియన్ ఇంజనీరింగ్. 266 కిలోమీటర్ల గంటకు వీచినా కానీ ఈ ఎత్తైనటువంటి రైల్వే వంతెన కదలదు, చెక్కు చెదరదు. ఈ రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కట్రా, శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూ కాశ్మీర్లోని కట్రాలో 46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత చినాబ్ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న ప్రధాని వ్యూ పాయింట్ నుంచి వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మోదీకి వివరించారు. ఐకానిక్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, కార్మికులతో ప్రధాని ముచ్చటించారు. కట్రా, శ్రీనగర్, కశ్మీర్ కట్రా వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ పచ్చజెండా ఊపారు. సో ప్రధానంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మీద ఎక్కువగా నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేషన్ చేశారు. కారణం ఏంటంటే అక్కడ 370 రద్దు చేసిన తర్వాత భారత్లో అది కంప్లీట్గా కలిసిపోయింది. అంతకుముందు ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉండేది, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉండేది, స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ఉండేది. కానీ ఇప్పుడు భారత్లో అంతర్భాగం అయిపోయింది కాబట్టి అది భారతీయులు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి నివసించేటువంటి ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో చేయనటువంటి అభివృద్ధిని అక్కడ చేస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఎత్తైనటువంటి చినాబ్ రైల్వే వంతెన మీదుగా రైళ్లను నడపడానికి ఆయన ప్రాజెక్టును పూర్తి చేయించారు. యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేశారు చినాబ్ రైల్వే వంతెన. ఇది ప్రపంచ ఇంజనీరింగ్కే ఒక తలమానికంగా చెప్పుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ నిర్మాణం అనేది లోయల్లో, సొరంగాల్లో నుంచి వెళ్తున్న ఆ లైను దాదాపు 366 మీటర్ల ఎత్తు. అంటే చాలా ఎత్తు, ఎంతో ఎత్తుతోటి ఉంది. మనం మెట్రోని చూస్తే మొత్తం కలిపి కూడా 20 అడుగులు ఎత్తు ఉండదు. అది
దాన్ని చూస్తేనే చాలా హైట్ అనిపిస్తుంది. 366 మీటర్ల ఎత్తు అని అంటే అంత ఎత్తులో చినాబ్ బ్రిడ్జి నిర్మించి దాని మీద రైలు ప్రయాణానికి మార్గం సుగమం చేశారంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తు అయినటువంటిది అది. సో అంత ఎత్తు నుంచి రైలు ప్రయాణం చేస్తుంది. సో దీన్ని ప్రారంభించడంతో పాటు దాదాపు 46,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు ప్రారంభోత్సవం చేశారు అక్కడ. అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క టోటల్ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారు నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం అక్కడ ఇటీవల వరకు కూడా ఉగ్రవాదులు ఉండేవాళ్ళు. శ్రీనగర్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు భారతీయులు, అటువైపు వెళ్ళాలంటే సెక్యూరిటీ లేకుండా. ఎప్పుడు ఎవరో ఒకరిని ఎన్కౌంటర్ చేయటమో లేదంటే ఉగ్రవాదులు దాడులు చేయటమో ఇవే వినిపించేవి. ఇప్పుడు చాలామంది స్వేచ్ఛగా జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు, శ్రీనగర్ వెళ్తున్నారు, ఆ ప్రాంతాల్లో కట్రా ప్రాంతానికి వెళ్తున్నారు, రకరకాల అన్ని ప్రాంతాలకి వెళ్ళి ఇప్పుడు స్వేచ్ఛగా భారతీయులు అక్కడ కూడా నివసించడానికి అవకాశం ఉంది. గతంలో స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు భారతీయులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మీరు భూములు కొనుగోలు చేసి అక్కడ వ్యవసాయం చేయడానికి కానీ లేదంటే వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే ఆ వనరులు పరిమితం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ వనరులను వినియోగించుకోవాలనేది ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. భారతీయులు ఎవరైనా వెళ్ళి అక్కడ భూములు కొనుగోలు చేయొచ్చు, అక్కడ మిగిలిన ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటామో అదే విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అది కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యం. ప్రజలతోటి మిగతా దేశంలో ఉన్న ప్రజలతోటి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళని కూడా మమేకం చేస్తే అదొక ప్రత్యేకమైన ప్రాంతం కింద ఉండదు, కలిసిపోతుంది. ప్రధానంగా సంస్కృతి సాంప్రదాయాలను మేళవింపజేయాలంటే ట్రాన్స్పోర్ట్ పెంచాలి, అలాగే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను పెంచాలి, దాంతోపాటు అభివృద్ధిని పెంచాలి. అభివృద్ధిని పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఉగ్రవాదం తీవ్రవాదం ఇవన్నీ కూడా పోతాయి, క్రమేణా కనిపించకుండా పోతాయి. అందుకే నరేంద్ర మోడీ గారు అభివృద్ధి అనేటువంటి మంత్రాన్ని నమ్ముకున్నారు. ఆ అభివృద్ధి దిశగానే జమ్మూ కాశ్మీర్ని తీర్చిదిద్దాలి, దాని ముఖ చిత్రాన్ని మార్చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే 370 రద్దు చేశారో ఆ రోజు నుంచి ఒక పక్కా ప్రణాళికతోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఒక్కటే మార్గము, అక్కడ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే, అలాగే మనం భారతీయులు అనేటువంటి భావన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కలగడానికి కూడా అభివృద్ధే కారణం అని చెప్పి భావించారు. అందుకే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. కారణం ఏంటంటే కనెక్టివిటీని పెంచాలి, భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాలతోటి అక్కడ కనెక్టివిటీని పెంచాలి, రాకపోకలను కూడా పెంచాలి, ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అలవాటు పడాలి, భిన్నత్వంలో ఏకత్వం అనేది అక్కడ కనిపించాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. అందుకే ఇప్పుడు చినాబ్ వంతెన ప్రారంభం, చినాబ్ వంతెన నిర్మాణం అనేది ఒక రికార్డు. చరిత్రలో నరేంద్ర మోడీ గారి యొక్క పేరు నిలబడేటువంటి ఒక రికార్డ్ అది. ఆ చినాబ్ వంతెన ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదకి ప్రారంభించారు. రైల్వే ప్రయాణం కూడా జరుగుతుంది. సో కాబట్టి అభివృద్ధి అనే మంత్రంతో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. సో నరేంద్ర మోడీ గారికి మాత్రమే కొన్ని సాధ్యం, దాంట్లో ఇది ఒకటి అని మనం భావించాలి. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేసి. థ్యాంక్ యూ.